వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మణిపూర్ రాష్ట్రం ఏడాదిన్నర నుండి తగలబడుతుంది. వీటిని ఆపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంట్లోనే భాగంగా ఆ రాష్ట్రంలో క్రైస్తవులను టార్గెట్ చేసి చంపుతున్నారని క్రైస్తవ సంఘాలు కూడా ఈ అంశంపై మండిపడుతున్నాయి. ఈ అంశంపై నేడు జీకే న్యూస్ స్టూడియోలో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ స్టూడియోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. సార్, ఇరువురికి స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. డేగా ప్రభాకర్ గారు, ఒక ఏడాదిన్నర నుంచి మణిపూర్ రాష్ట్రంలో గత 3 నెలల నుంచి ఆగినా సరే మళ్ళీ 3 నెలల క్రితం మళ్ళీ హింస చోటు చేసుకుంది. చాలా వందలాది ప్రాణాలు పోతున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తుంది మీ పార్టీ? ముందుగా జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రేక్షకులందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్న జీకే న్యూస్ మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు దగ్గరగా సంవత్సరంన్నర నుంచి మణిపూర్ మండిపోతూ ఉంది. అంటే అది మన భారతదేశానికి సంబంధించి 7 సిస్టర్స్లో లాస్ట్ స్టేట్, అది ఈశాన్య రాష్ట్రాల్లో. దానికి బర్మా సరిహద్దు బాగా చాలా చిన్నది కూడా, దట్టు దానికి సంబంధించి కొన్ని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మణిపురి నృత్యం అంటే వరల్డ్ ఫేమస్, అందరికీ తెలుసు. ఈ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ప్రధానంగా 3 రకాల తెగలు ఉన్నాయి. అందులో మెయితీ ఒకటి, నాగా ఒకటి, కుకీ ఒకటి. అయితే మెయితీ తెగకి సంబంధించే వాళ్ళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరేంద్ర సింగ్ ఉన్నారు. మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఏమనంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే డెవలప్మెంట్ సత్వరం జరుగుద్ది. అంటే ఆయన భాషలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో దేశంలో ఒకే ప్రభుత్వం ఉంటే సత్వరం అభివృద్ధి సాధ్యం మాకు అని చెప్పి ప్రజల ముందు పెడతా ఉంటారు. కానీ సంవత్సరంన్నర నుంచి మణిపూర్ మండిపోతూ ఉన్నాం. మండిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే, మేము గమనించింది, మా పార్టీ అభిప్రాయపడేది, అక్కడ మెయితీ తెగ మెజారిటీ, జనాభా ఎక్కువ ఉన్నారు. మైదాన ప్రాంతాలన్నీ వాళ్ళ గ్రిప్లో ఉన్నాయి. జనాభాకి తగ్గట్టుగా భూమి లేదు. అందుకోసం వాళ్ళేమో ఆ హిల్ ఏరియాకి ఎక్స్టెన్షన్ కావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ట్రైబల్కి 1/70 చట్టం ఎట్లా ఉందో అక్కడ కూడా భూ బదలాయింపుకు సంబంధించి చట్టాలు ఉన్నాయి. అంటే అక్కడ భూములు నాన్ ట్రైబ్స్ కొనకూడదు, అలాంటి చట్టం ఉంది. అందుకోసం ఆ హిల్ ఏరియాలో ఈ మెయితీ నాగా తెగలు జీవించగలుగుతూ ఉన్నాయి, నాగా కుకీ తెగలు జీవించగలుగుతూ ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఇబ్బందికరమైన వాతావరణం ఏమంటే, హైకోర్టులో మెయితీలతో వేయించి కేసు, దానికి వీళ్ళు కూడా ట్రైబ్సేన్ అనే ఒక తీర్పుని తీసుకురావడం ద్వారా ఈ హిల్ ఏరియాకి మెయితీ తెగనే ఎక్స్టెన్షన్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం ప్రభుత్వం సైడ్ నుంచి బలంగా జరిగింది. దాంతో ఈ కుకీ నాగా తెగలు ఆందోళన చెందాయి. ఆందోళన చెందడం అంటే ఇప్పుడు వాళ్ళు సొమ్ము అది అంటే బలమైన తెగ. అక్కడ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాల నుంచి మెజారిటీ మంత్రులు ఆ తెగ నుంచి ఉన్నారు అంటే అది ఒక బలమైన తెగ. కాబట్టి వాళ్ళకి ఈ చట్టాలన్నీ తీసేస్తే ఈ హిల్ ఏరియాని కూడా కొనేసి మనల్ని గెంటేస్తారు అనే ఒక భయంకరమైన భయంతో కూడిన పరిస్థితి ఈ తెగల మధ్య వచ్చింది. దాంతో వాళ్ళు ఆందోళన చేశారు. ఎప్పుడు మే 3వ తారీఖున నాకు గుర్తుండి మణిపూర్ అఖిల స్టూడెంట్ ఫెడరేషన్ శాంతియుతంగా ప్రదర్శన చేశారు, ఈ చట్టాన్ని ఎటు చేసినా కానీ ఇంప్లిమెంటేషన్ చేయొద్దని. కానీ 4వ తారీఖున అంటే తెల్లారే మెయితీ తెగ మొత్తం నానా బీభత్సం సృష్టించారు. ఆ సృష్టించిన దాంట్లో దగ్గరగా ఒక 60,000 మంది ప్రజలు, అంటే అది మొత్తం అంతా స్టేట్ అంతా జనాభా నాకు గుర్తున్న మేరకు 29 లక్షలు ఎంతో ఉంది, 16 జిల్లాలు, అది ఒక 33 టౌన్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపి. ఈ బ్యాక్గ్రౌండ్లో 60,000 మంది అసలు ఎటుపోయారు, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. దాంతోపాటు సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఏమంటే, 3 మహిళల్ని వ్యవస్థరణ చేసి, అంటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఎందుకంటా ఉన్నామంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద చర్చ నడిచింది పార్లమెంట్లో, దానికి కూడా గందరగోళం సృష్టించి మేమంతా అంబేద్కర్ భక్తులు అని మోడీ గారు చెప్పారు. రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తూ ఉన్నారంటే, వీళ్ళు 1000 మంది పోలీసుల మధ్య 1000 మంది పోలీసులు సెక్యూరిటీతో ఆల్ఆర్ మెయితీ తెగాళ్ళంతా, 3 మహిళలుంటే వాళ్ళని అక్కడ వ్యవస్థరణ చేసి ఊరేగించి
ఆ అంటకూడని అవయవాలన్నింటినీ అంటుకుంటూ లాస్ట్కి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి మొత్తం మీద మానభంగాలు చేసి అన్ని నానా బీభత్సం చేసి లాస్ట్ ఇయర్ జరిగింది. అవును, ఇది వార్త బయటికి రాకుండా 2 నెలల పాటు దాన్ని తొక్కిపెట్టారు. మొత్తం మీద అది బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి గురైంది. అంటే ఒక పోలీసులు కస్టడీలో అండర్లో ఉన్న వాళ్ళని, మహిళల్ని, వాళ్ళు కుకీ తెగ దానికి సంబంధించిన గిరిజన మహిళలు అసలు ఇట్లా జరగటం ఏంటి అనేది చాలా దిగ్భ్రాంతి చెందారు. దాని మీద ప్రభుత్వం కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే మెయితీ తెగ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన రూల్ ఆడదే కాబట్టి అక్కడ ప్రభుత్వ కర్మాగారం అంటే వాళ్ళ అధికారుల దగ్గర అంటే దాన్ని పోలీసు అంటాం కదా మనం, పోలీసు అధికారుల దగ్గర ఉన్న ఆయుధాలని పట్టుకొని పోలీసుల సమక్షంలోనే ఈ కుకీ తెగ, నాగా తెగ మీద వాళ్ళు దాడి చేశారు. ఇందులో మెయిన్ టార్గెట్ కుకీ తెగ. వీళ్ళు ఇప్పటికీ ఇప్పుడున్నంటే నాకు తెలిసి మే 2023కి అంటే మరి ఈ లోపు సంవత్సరం పైన గడిచిపోయింది కాబట్టి సంఖ్య పెరిగి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. దగ్గరగా 160 మందిని చంపేశారు. 160 మందిని చంపేయడంతో పాటు 300 చర్చిల్ని విధ్వంసం చేసేసారు, పడగొట్టేశారు. ఇంకా సంఖ్య ఏమైనా పెరిగి ఉండొచ్చు. అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఈ తెగల్ని హిల్ ఏరియా నుంచి ఎళ్ళగొట్టి ఆ ల్యాండ్స్ని ఆక్రమణ చేసుకుందాం అనేది ఒక భాగం అయితే, ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పాత్ర ప్రముఖంగా ఉంది. ఎందుకు ఉందంటే ప్రముఖంగా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మత సామరస్యం కోసం మాట్లాడదు. మతం అంటే వ్యక్తిగతం, నీకు నచ్చిన దేవుడిని పూజించుకో, తప్పేం కాదు. కానీ రోడ్డెక్కి నా దేవుడు కరెక్ట్, వాళ్ళ దేవుడు తప్పని మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ వివాదం అంటారా లేకపోతే రిజర్వేషన్లు 3 ఉన్నాయి అందులో. ఇందాక నేను ప్రస్తావన చేసినట్టు ఒకటి ఏంటంటే ల్యాండ్ వ్యవహారానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. అది మెయితీ తెగ అవసరం, జనాభా పెరిగారు కాబట్టి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడానికి కారణం మేమేం భావించామంటే అక్కడ దగ్గరగా ప్రభుత్వం చెప్పే లెక్క కానీ అనఫిషియల్ కానీ అఫీషియల్ లెక్క కానీ ఒక 50 లక్షల కోట్ల మైనింగ్ ఉన్న హిల్ ఏరియాలో. దాన్ని ఈ ట్రైబల్ తెగల్ని ఎళ్ళకొట్టడం ద్వారా అది కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం మోడీ విశ్వ ప్రయత్నం చేస్తామన్నాడు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉందనేది ఒకటే. దట్టు అక్కడ మతానికి సంబంధించి కూడా ఇప్పుడు అదే ఒకటే కారణం అయితే వాళ్ళని ఎల్లగొడతారు, చంపుతారు. చర్చిల మీద దాడులు చేసే పని లేదు కదా. అందుకోసం అది కూడా ఏదో యాదృచ్ఛికంగా ఒకటో వారో కాదు, ప్రీ ప్లాన్డ్గా 300 చర్చిలకు పైగా వాళ్ళు విధ్వంసం చేశారు. గుళ్ళు ఉన్నా వీళ్ళు డామినేషన్ కాబట్టి, ఎవరో మెయితీస్ ఉన్నా కాడ గుళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేసేంత శక్తివంతులు కాదు. ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదన్నా చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు చేయడానికి కావాల్సిన అవకాశం లేదు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకటి ల్యాండ్, 2 చట్టాలు, ఆ ల్యాండ్ కోసం చట్టాలు, 2 మతం, 3వది కార్పొరేటు సంస్థలకి మొత్తం కట్టబెట్టాలనే దాంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఏమంటారు, వాళ్ళని అశ్రద్ధ చేయటం, అక్కడ ఇష్యూని అశ్రద్ధ చేయటం. అంటే ఈ మాట ఎందుకంటా ఉన్నామంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దగ్గరగా 10.5 సంవత్సరాలు అయింది. ఈ 10.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ఆఖరికి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మొదలుపెట్టి గల్ఫ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా తిరిగేశాడు. ఈయన ఏమీ తిరగకోకుండా లేడు. ఆయన బహుశా నా అనుమానం ఏంటంటే ఇండియాలో ఉండేది తక్కువను, ఇతర దేశాల్లో ఉండేది ఎక్కువ. మోడీ గారు ఎంత చక్కగా తిరిగే, టూరిస్ట్గా తిరిగే మోడీ గారు భారతదేశానికి సంబంధించి ఆఖరి రాష్ట్రం, హిల్ ఏరియా, ట్రైబుల్ ఉన్న స్టేటు సంవత్సరంన్నర కాలం నుంచి రావణ కాష్టంలాగా రగిలిపోతూ ఉంటే ఆ మంటల్ని ఆర్పడానికి, లేకపోతే చావుల్ని ఆపడానికి ఇప్పుడు దగ్గరగా మాకు తెలిసి 334 శరణార్థ శిబిరాలు ఉన్నాయి. 334 ఉన్నాయి. అవన్నీ శరణార్థ శిబిరాలు అంటే కాదు, ఇంచుమించు 95% అందరూ కూడా కుకీలే ఉన్నారు. ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా, పైగా అది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆయన చెప్పే భాషలో, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది మణిపూర్లో, కేంద్రంలో బీజేపీ ఉంది. వెళ్ళి ఆ మంటలు ఆర్పడానికి కావలసిన ప్రయత్నం, అక్కడ గిరిజనుల్ని రక్షించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం కనీసంగా 1% కూడా చేయలేదు. ఆ స్టేట్ని ఇప్పుడు దాకా సందర్శించాలి.
దాంతోపాటు ఇంకొక ఇబ్బంది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. దాంతోపాటు మాకు మహిళా సంఘం అంటే జాతీయ నాయకురాలు NFIW ఆల్ ఇండియా ఉమెన్స్ ఈ రైట్స్ మీద దెబ్బలాడేది NFIW ఉంది. ఆవిడ అనిరాజా గారని ఆవిడ నిషా సిద్ధు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పరామర్శకు వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇప్పటికి. అట్లాగే ఒక ప్రెస్టీజియస్ డాక్టర్స్ సంఘం కూడా వెళ్ళి పరిశీలన చేసింది. అసలు ఆ శరణార్థ శిబిరాలకు సంబంధించి సరైన లేవని, సౌకర్యాలు అసలు లేవు, మందులు లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. ఒకటి మహిళలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిన సందర్భంలో ఒక 4-5 డెలివరీస్ అయినాయి అంట. డెలివరీ అవడానికి అక్కడ కనీసం సిజేరియన్ చేయడానికి కూడా హాస్పిటల్స్ ఏమీ లేవంట. దాంతో ఇబ్బంది ఏంటంటే నాగాల్యాండ్ రాజధాని ఉంది, నాగాల్యాండ్ స్టేట్కి రాజధాని, అక్కడికి 150 కిలోమీటర్ల దూరం ఉందంట. అక్కడికి చిన్నదానికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి, అందరూ అంత ఖర్చు భరించి వెళ్ళి చేయించుకోలేని పరిస్థితి. అంటే ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటికీ ప్రభుత్వం లెక్కలు చెప్పట్లే. ఎందుకంటే ఇబ్బంది వస్తే ఇంకొక ఉద్యమాలు పెరుగుతాయనే దాంతో లెక్కలు చెప్పట్లేదు. ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు చేసేది ఏమంటే సోషల్ మీడియా పనిచేయకోకుండా, ఇంటర్నెట్ పనిచేయకోకుండా అన్నీ ఆపేసి ఆ మణిపూర్లో జరిగే ఘటనని బయట ప్రపంచానికి తెలియకుండా, బయట దేశానికి తెలియకోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఆ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినా మరి ఆ ప్రజలు దాన్ని ఎట్లా, మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎట్లా హర్షిస్తూ ఉన్నారో కానీ మహిళా సంఘాలు కానీ ఇతర లెఫ్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అందరినీ అంటే మణిపూర్లో ఉన్న ఈ గిరిజన తెగల్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళన చేశారు. కానీ మీడియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉన్న కారణంగా అదే పెద్ద వాయిస్ బయటికి రావడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేయనివ్వట్లేదు, పేక నొక్కేస్తా ఉన్నారు. ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది? ఇది దగ్గర అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ ఇంత పెద్దగా లేదు. ఈ సంవత్సరంన్నర నుంచి బాగా ఎక్కువైంది. 3 నెలల క్రితం కుకీ మిలిటెంట్లు డ్రోన్ల ద్వారా మైత్రి గ్రామాల మీద బాంబు దాడులు చేశారని, అది ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే స్టార్లింగ్స్, ఎలన్ మాస్క్ ద్వారా ఎక్కడైతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటుందో శాటిలైట్ ద్వారా ఈ ఎక్విప్మెంట్ ద్వారా వాటికి ఇది ఇంటర్నెట్ ఫెసిలిటీ దొరుకుతుంది. అది కూడా వాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? అంటే ఇప్పుడు అదేదో దున్నపోతు ఈనిందంటే దూడ కట్టేయమన్నారంట. అట్లాగా ప్రభుత్వం అటువైపు ఉంది, వీళ్ళకి గిరిజనులకు వ్యతిరేకంగా ఉంది, మీడియా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది, రాజ్యం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. అందుకోసం వాళ్ళు అవసరమైతే అణుబాంబులు కూడా వేస్తారని చెప్పేవాళ్ళే. కానీ అయితే అది దేశం అంతా పోద్దని ఆ మాట అనలేదు. కానీ ఇప్పుడు డ్రోన్లు తేవడానికి కావలసిన యంత్రాంగం వాళ్ళకుంటే ఒక్కరోజు దాడికి మే 4వ తారీఖున దాడి జరిగితే 60,000 మంది చెట్లకొకళ్ళు పుట్లకొకళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు కదా. ఒకటి. రెండోది, ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు 199 మంది, 95 మంది కుకీ తెగ వాళ్ళు, మిగతా వాళ్ళు ఉంటే నాగా తెగ వాళ్ళు. కానీ మెయితీ తెగ అనేది ఒకటే అరా తప్ప పెద్దగా చనిపోయింది కూడా లేదు. మరి అంత దాడులు చేస్తుంటే వాళ్ళు పెద్ద నష్టం, ప్రాణ నష్టం జరగదు. ఆస్తి నష్టం పక్కన పెట్టండి, ప్రాణ నష్టం జరిగి ఉండాలి కదా. అదేమి జరిగినట్లుగా ఏ మీడియా, అంటే చేతిలో ఉంది కాబట్టి మీడియా బాగా ఎక్స్పోజ్ చేయగలిగే వాళ్ళే. మరి అట్లాంటిది ఏమి ఉన్నట్టు ఈ మధ్యకాలంలో అంటే 5-6 మాసాల కాలంలో పత్రికల్లో ఏమీ రాలేదు. అందుకోసం అది నిజం కాదని చెప్పేసి అనుకుంటానికి అదొక కారణం. సరే, మీ దగ్గర వస్తాను. జీవన్ కుమార్ గారు సార్, మీ వర్షన్ ఏంటి? మొదటిగా జీకే న్యూస్ యాజమాన్యానికి, ఈ రోజున మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి పెద్దలకు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున ఈ బర్నింగ్ ఇష్యూ తీసుకొని ఈ యొక్క అంశం మీద మాట్లాడటానికి పలువురిని పిలిచి ప్రజలైనటువంటి వారందరూ కూడా సత్యాన్ని విశదీకరించడానికి మరి ఈ యొక్క చక్కనైనటువంటి ఏర్పాటు చేసినటువంటి వారి జీకే న్యూస్ వారికి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మణిపూర్ రాష్ట్రంలో 57% మంది మేటీ ప్రజానీకం జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి 10% భూభాగం మాత్రమే ఉంది అనేది ఈ యొక్క చరిత్ర తెలియజేస్తున్న సత్యం. 43% ఈ యొక్క కుకీసు,
మరి ఇంకా కొద్ది ఆ 43%లో అతి కొద్ది తక్కువైనటువంటి జనాభా శాతం ఈ నాగాస్ కూడా ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. వీళ్ళు కొండ ప్రాంతంలో నివాసం చేస్తారు. 90% భూభాగం ఉంది. షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నటువంటి వీళ్ళు ఏ విధంగా కూడా ఇతరులైనటువంటి వారు అనగా నాన్ ట్రైబ్స్ అనేటువంటి వారు ఆ యొక్క ల్యాండ్ని స్వాధీనపరచుకోవటానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ, విక్రయించడానికి కానీ అవకాశం లేదు ఈ యొక్క భూ హక్కు చట్ట ప్రకారం. ఈ యొక్క పరిస్థితుల్లో ఇంతవరకు కూడా వారి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. కానీ మన ప్రధానమంత్రి గారు 2022 సంవత్సరంలో వెళ్ళి శాశ్వతమైనటువంటి శాంతి స్థాపన చేస్తాను అని మాటిచ్చి రావడం జరిగింది. 2023లో నుండి ప్రారంభం నుండే ఈ భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన చొరాగ్పర్ అనేటువంటి జిల్లా, ఈ యొక్క చురాగ్ చందపూర్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కుకీల్ని ఖాళీ చేయించడం జరిగింది. చాలా ఫోర్స్ఫుల్గా ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్లు ఖాళీ చేయించారు. మా యొక్క స్థలాల్లో మేము నివాసయోగ్యంగా ఉంచుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రాంగణాల నుండి మమ్మల్ని తరిమికొడతాం, ఇది అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కొంచెం అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఈ మేటీల తరపునేమో దాదాపు 40% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కుకీస్ తరపున 10% మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఒక విధంగా గవర్నమెంట్ అంతా కూడా మేటీల చేత నడిపించబడుతుంది. అక్కడ క్రైస్తవ రాష్ట్రం అయినప్పటికీ 1874లో విలియం ఫెడిగ్రో అనేటువంటి ఒక ఆమె బ్రిటన్ నుండి వచ్చినటువంటి ఒక మిషనరీ వాళ్ళకి నాగరికతను గూర్చి నేర్పించి ఎన్నో విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ విద్యా వైద్య కార్యక్రమాలను చేపట్టారు. మత మార్పిడి అనేటువంటి మాటను చాలామంది ఈ దినాల్లో చాలా సర్వసాధారణంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక వ్యక్తి మనసులో దూరి మార్చేసే అంతటి శక్తి ఏ మనుషునికి లేదు. ఒక సత్యం వాళ్ళని ప్రభావితం చేస్తేనే వాళ్ళు దాని నుండి బయటికి రాగలుగుతారు. భయపెట్టి మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి మాట అది ఏమాత్రం వాస్తవం కాదు. ముఖ్యంగా క్రైస్తవం అనేది మతం కాదు, అది ఒక మార్గం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది హైందువులైనప్పటికీ కూడా ఆ సత్యం వాళ్ళకి కొంత ప్రశాంతత కలగజేసింది, కొన్ని బంధకాల్లోంచి విడుదల కలగజేసింది. ప్రలోభాలు కూడా తాయిలాలు ఇచ్చి ప్రలోభాలు చేసి భయపెట్టి ఇదంతా కూడా ఇప్పుడు నేటి వాళ్ళు ఒక ఫ్యాషన్గా మాట్లాడుతున్నటువంటి డైలాగ్ అండి ఇది. క్రైస్తవులు అనగానే లేకపోతే మైనారిటీస్ అనగానే ఒక చాలా చులకనైనటువంటి భావంతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. వాస్తవానికి అది సత్యం కాదు. ఈ రోజుల్లో ఊరికినే ప్రలోభాలు గురైపోయి వాళ్ళు మతాలు మార్చేసుకోవటం, లేకపోతే డబ్బులకి వారిని వారు అమ్మేసుకోవటం, ఇదంతా కూడా వాస్తవమైన విషయం కాదు. ఆ దినాల్లో హైందవ దేవాలయాల్లోకి ఈ యొక్క గిరిజనులైనటువంటి వారు, మైనారిటీలుగా పరిగణించబడినటువంటి వారికి వెళ్ళేటువంటి అవకాశం లేకున్న కారణం చేత వాళ్ళు బయట ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మిషనరీల యొక్క వాళ్ళ ప్రేమలు, వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళని ఆకర్షించాయి. ఆ విధంగా మమ్మల్ని కూడా గౌరవించేటువంటి పద్ధతి ఉంది అనేటువంటి ఆ యొక్క ఆలోచన వారిని ప్రభావితం చేసింది. ఆ విధంగా వారందరూ కూడా సంతోషంగా వారు ఆ యొక్క సత్యాన్ని స్వీకరించిన వారుగా ఉన్నారే కానీ మత మార్పుడులు ఇవన్నీ కూడా చాలా అవాస్తవమైనటువంటి విషయం. ఆ లెక్కకు వస్తే అమెరికా దేశంలో న్యూజెర్సీలో మన పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయం కంటే చాలా విశాలవంతమైనటువంటి ప్రాంగణంలో దేవాలయం కట్టారు. మరి అక్కడ క్రైస్తవులు ఎవరు అభ్యంతరపరచట్లేదే. ఏ ఒక్కరు కూడా అక్కడ మత మార్పిడి అనేటువంటి మాట మాట్లాడరే. కాబట్టి మనుషులు ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో పరిపక్వత కలిగి ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ మేటీలు వారి యొక్క ఆలోచన ఏమిటంటే, మనకి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మనకి ఒక ప్రామిస్ చేసింది. అదేమంటే మమ్మల్ని కూడా షెడ్యూల్ ట్రైబ్లో కలుపుతా అన్నారు. కాబట్టి మనం ఆ యొక్క అవకాశాన్ని కల్పించుకుంటే ఈ భూభాగాన్ని మనం కూడా స్వతంత్రించుకోవచ్చు అనేటువంటి వాళ్ళ ఆలోచన. ఆ యొక్క విషయంలో హైకోర్టు కూడా అక్కడ ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మేము గమనించాం. కాబట్టి మీకు అతి త్వరలోనే ఈ యొక్క విషయాన్ని గురించి మేము
అనౌన్స్మెంట్ చేస్తాం, ఈలోగా ఒక కమిషన్ ద్వారా మేము సమాచారం సేకరిస్తున్నాం అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క కుకీసు, ఈ యొక్క నాగాస్ అందరూ కూడా ఉన్న కొద్ది శాతంలోనే రిజర్వేషన్ మేము కోల్పోతామేమో అనేటువంటి ఒక ఆలోచన, వాళ్ళు ఒక ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన వెల్లడి చేయడం ఎవరికైనా అది సమంజసమైనటువంటి విషయమే. వారు ఆ విధంగా ర్యాలీ చేయటం వీళ్ళకి ఏమాత్రం కూడా నచ్చల, దాడులు చేయటం ప్రారంభించారు. మన ప్రియులు శ్రీ డేగా ప్రభాకర్ రావు గారు చెప్పినట్లుగానే నిజంగానే ప్రతి ఒక్క భారతీయులు తలదించుకునేటువంటి పరిస్థితి. ఒక స్త్రీని నగ్నంగా నడిపించటం, ఆ యొక్క ప్రైవేటు భాగాలను తాకటం, ఆమెను పాడు చేయటం. ఈ యొక్క వార్తా కథనాలు చెప్పిన సత్యం ఏమిటంటే ఒక మిలిటరీలో పనిచేసినటువంటి దేశ సరిహద్దుల్లో ప్రాణాలని త్యజించి పోరాటానికి కంకణం కట్టుకున్నటువంటి ఒక మిలిటరీ అధికారి భార్య ఆమె. అట్లాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. నరమేధం చోటు చేసుకుంది. 35,000 ఇళ్ళు పైబడి దగ్ధం చేయబడ్డాయి. దాదాపు 420 మందిరాలు, చర్చెస్ యొక్క భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతయ్యాయి, దగ్ధం చేశారు. ఈ విధంగా దాదాపు 160 పైబడి చాలామంది ప్రాణం పట్టును పెట్టుకున్నారు. ఈ అన్రెస్ట్ ఇంత భయంకరమైన రీతిలో చోటు చేసుకుంటూ ఉంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటే, ఇప్పుడు వాస్తవానికి మన భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి అనేక మంది దేశాలు వారు నిజంగానే చాలా చెల్లించిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున కూడా మేము కొన్ని కార్యక్రమాలు జరిగించడం జరిగింది. అయితే అక్కడ వాస్తవానికి కొంతకాలం వరకు భూస్థాపన చేసుకోవడానికి కూడా, మృతదేహాలు భూస్థాపన చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి అండి. చాలా కాలం తర్వాత కొంత హ్యూమన్ రైట్స్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా చివరికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంతకాలం వారు పెట్టెల్లో పెట్టి ఆ యొక్క మృతదేహాలు, పార్థివ దేహాలను అక్కడే ఉంచడం జరిగింది. సరే, ఇంత జరుగుతుంది ఏడాది నుంచి. ప్రధాని మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ విజిట్ చేశారు రాష్ట్రాన్ని? లేదండి. అదే టైంలో మన ప్రధానమంత్రి గారు భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరో కొన్ని దేశాలు కూడా వారు పర్యటన చేశారు. మరి భారతదేశంలో ఈ యొక్క ఈశాన్య ప్రాంతంలో సరిహద్దు భూభాగంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ మరి వారు విజిట్ చేయకపోవటం గల కారణం కొంచెం దుఃఖదాయకమే. ఆ సీఎం కూడా బీజేపీ పార్టీకి చెందిన సీఎం అయినా? అవునండి, ఆయన కూడా ఆ యొక్క పార్టీకి చెందినటువంటి ఆయనే. మన బాక్సింగ్లో భారతదేశానికి మంచి పథకం తీసుకొచ్చేటువంటి మేరీ కామ్ అనేటువంటి ఆమె కూడా ట్వీట్ చేసి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ గారు దయచేసి మా యొక్క రాష్ట్రం వైపు చూడండి, భారతదేశంలోనే ఉన్నాం మేము, దయచేసి ఈ యొక్క మరణ హోమాన్ని ఆపండి అని చెప్పడం జరిగింది. అట్లాగే 11 మంది క్రీడాకారులు అంతర్జాతీయంగా పథకాలు భారతదేశాన్ని సాధించేటువంటి వారు కూడా చెప్పారు, దయచేసి మా వైపు చూడండి, మేము ఇక్కడ మరణిస్తున్నాం, చనిపోతున్నాం, మా జీవితాల భద్రత లేదని చెప్పడం జరిగింది. ఆయన ఇంతవరకు ఏ విధమైనటువంటి విజిట్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి ద్వారా కానీ, మన హోమ్ మినిస్టర్ గారి ద్వారా కానీ జరగకపోవటం. హోమ్ మినిస్టర్ గారు ఒకసారి విజిట్ చేసినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. అమిత్ షా గారు నాకు తెలిసి రాజీవ్ గాంధీ గారి ప్రతిపక్ష నాయకత్వ హోదాలో వారు విజిట్ చేసినటువంటి సందర్భం ఉందండి. హోమ్ మినిస్టర్ గారు అయితే లేదు. అయితే ఒక టీం మాత్రం వెళ్ళటం జరిగింది, బీజేపీ తరఫున కూడా ఒక టీం వెళ్ళటం జరిగింది. కానీ మరి అది కొంతమంది వాస్తవమైనటువంటి ఆ ప్రాంతాలను దర్శించుకోకుండా ఆ క్యాపిటల్ సిటీ వరకు వెళ్ళి రావటం జరిగింది అనేటువంటి చిన్న సమాచారం మాకు. ఓకే, ఓవరాల్గా స్టేట్లో ఏ జిల్లాలో ఎక్కువగా నడుస్తుంది ఇది? ఓవరాల్ స్టేట్ అంతా చెప్పినట్టు 16 డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? దాంట్లో కొన్ని జిల్లాలు ఎక్కువగా ఎఫెక్టెడ్. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయింది కానండి, ఎక్కువ మారణ హోమం చోటు చేసుకున్నటువంటి జిల్లాలు మాత్రం దాదాపు 8 ఉన్నాయి సార్. ఓకే, దాంట్లో మరి ముఖ్యంగా 4 ప్రాంతాలు అయితే అసలు ఒక సదును చేయబడిపోయిన పరిస్థితిలాగా అయిపోయింది. ఇక నేలకు మట్టం అయిపోయింది ఇల్లు కూడా. సరే, ఒక జేమ్స్ గారు వైజాగ్ నుంచి తీసుకుందాం కాల్లో ఆయన్ని. ఆయన కూడా మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు. జేమ్స్ గారు నమస్తే అండి. మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంది, దానిని ఆపడంలో మోడీ సర్కార్ విఫలమైందని చర్చ నడుస్తుందండి జీకే న్యూస్ స్టూడియోలో. మీరు మణిపూర్ విజిట్ చేశారా?
ఎలా ఉందండి పరిస్థితి అక్కడ? ఘోరంగా ఉంది సార్. మ్మ్. అసలు అదేదో సజ్జల తిరుగుతున్నట్టు ఓకే, యాక్చువల్లీ మీ ఇంట్రడక్షన్ ఒకసారి ఇస్తాను, ఒకసారి లైన్లో ఉండండి. జేమ్స్ వికే కుంపాటల, ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రెసిడెంట్. జేమ్స్ గారు సార్. చెప్పండి, ఏంటి అసలు అక్కడ టార్గెటెడ్గా క్రైస్తవుల్ని చంపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి, అందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉందండి. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఈ ట్రైబల్ ల్యాండ్స్ లో ఉన్న ట్రైబల్ హక్కులు, ట్రైబల్ ల్యాండ్స్ మీద వారు చెప్తున్న స్థానికులు, నేను సుమారు 7 సార్లు వెళ్ళానండి. ఓకే, అక్కడ బాగా అంటే 4 దిక్కుల వైపు కూడా తిరిగి వచ్చాను. కఠిన పరిస్థితుల వచ్చి కూడా వెళ్ళి తిరిగి వచ్చాను. ఓకే, పొరుగు రాష్ట్రాలు కూడా దానికి సంబంధించిన పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ యొక్క క్యాంప్స్ కూడా ఎన్నో జరిగింది. ఓకే, సో అక్కడ చూసింది, అబ్జర్వ్ చేసిన వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ట్రైబల్ ల్యాండ్స్ ని, ట్రైబల్ రైట్స్ మీద, ట్రైబల్ అసెట్స్ మీద ఓకే, వీళ్ళు కొన్ని అవయోగాలు పెట్టి దాన్ని వీళ్ళు తరిమి అవి చేజెక్కించుకోవాలని, ఓకే, ముఖ్యంగా ఈ అదాని, అంబానీ ఇట్లాంటి వాళ్ళకి ఆ మైన్స్ అండ్ మినరల్స్ ఉన్న రిసోర్స్ వాళ్ళకి అందజేయాలన్నదాన్ని ప్రముఖంగా ఓకే. అక్కడ అభియోగం చెప్తున్నారు సార్. అవునండి, మనతో స్టూడియోలో సిపిఐ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు డేక ప్రభాకర్ ఉన్నారు. ఈ విషయం కూడా ఆయన ప్రస్తావించారు మీరు చెప్పినట్టే. ఇప్పుడు మీరు పాస్టర్స్ సొసైటీ ప్రెసిడెంట్గా మీరు దీన్ని ఆపడానికి ఎటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగిందా ఆపమని? ఇక్కడ నేను యాక్చువల్లీ సహకారం అందించడానికి వెళ్ళాం. రెండోది మీడియాలో ఇట్లా మీద చెప్పాం సార్. ఓకే, వాళ్ళతో పాటు వాళ్ళు చేస్తున్న యాజిటేషన్ లో వాళ్ళకి సహకారంగా వేల మంది చేస్తున్న సహకారంలో వాళ్ళ సహకారంగా వాళ్ళతో పాటు ఉండి వాయిస్ ఇవ్వడం జరిగింది. నేషనల్ మీడియాస్ లో ఎన్డీటీవీ, ఇట్లాంటి టీవీ, సిఎన్ఎన్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా కలిసి, ఓకే, ఈఎన్ఐ వాళ్ళతో వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇంకా వాయిస్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే, అంతేకాకుండా మేము ఉన్నప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ కూడా వచ్చారు. ఓకే. సో నేను అక్కడ కలిసి వారికి వాళ్ళ టీవీకి రిప్రజెంటేషన్ ఆయన అడ్డుకున్నట్టున్నారు కానీ ఆ సమయంలో ఆయన వస్తున్నప్పుడు రాష్ట్రంలో వాళ్ళు వచ్చినప్పుడు చాలా తెలియదు ఏం చేశారంటే అసలు రోడ్డు మీద పెట్టిన ఈ మిలిటరీ బలగాలన్నీ తీసేశారు. ఓకే, అసలు ఎటువంటి వాతావరణం ఏమీ లేనట్టు మొత్తం రూట్ ఆఫ్ చేశారు. ఓకే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టడం మొదలు పెట్టారు. అవునండి, ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అక్కడ మిలిటరీ కంట్రోల్ ఉంది కదా రాష్ట్రం మొత్తం అండి. అక్కడ ఉన్నది ఏంటంటే మిలిటరీ, రెండోది పోలీస్ లో స్పెషల్ స్టేట్ పోలీస్ వింగ్స్, కమాండోస్ అంటారు. వాళ్ళతో పాటు ఈ మైతి మిలిటెంట్లని వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కుకీస్ మీద దాడి చేస్తున్నారు సార్, వెపన్స్. ఓకే, రెండోది ఈ యొక్క నైపుట్ కనెక్టివిటీ ఉన్న రోడ్లని ఈ మైన్స్ కనెక్ట్ వరకు లేదు. ఇప్పుడే ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలా పెద్ద రోడ్లు, బ్రిడ్జెస్ వేయడం. సో ఈ యొక్క మెటల్స్ అంతా క్యారీ చేయడానికి అన్నట్టుగా ఇప్పుడు కనబడుతుంది సార్. ఆ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ కూడా చూస్తా ఉంటాయి. ఎందుకు ఈ అవయవం అనడం ఒక కారణాలు ఏంటంటే డైరెక్ట్ గా ఆ ట్రైబల్ ల్యాండ్స్ ని ట్రైబల్ హక్కులు కావాలని ఈ యొక్క ఎవరైతే అక్కడ కూడా ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయడం, ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక చట్టాన్ని విడుదల చేయడం, మళ్ళీ దాన్ని కోర్టు అడ్డుకోవడం జరిగినప్పుడు ఈ చెప్తున్న అభియోగాలన్నీ ప్రభుత్వం చేస్తుంది అనిపిస్తుంది సార్. ఏంటంటే మేము కొంత ప్రాంతంలో అక్కడ సర్వే చేశారు. సర్వే చేసి ల్యాండ్స్ అన్ని వీటికి ఇవ్వాలి అన్న దాన్ని కూడా అక్కడ గవర్నమెంట్ జియో పాస్ చేయడం కూడా జరిగింది. అది ట్రైబల్ యూనియన్ వాళ్ళందరూ కలిసి సుప్రీం కోర్టులో ఫైట్ చేయడం పెట్టి కొంత ఆగింది సార్. సో కంపల్సరీ ఇదేదో వర్గాల మధ్య స్వతహాగా వచ్చిన గొడవ కాదు, వెనక రాజకీయ ప్రలోభాలు ఉంటే కనుక ఘోరంగా జరగదు, మతపరమైనది రాజకీయపరమైనది ఉన్నది అనడంలో వాళ్ళ వాదం తప్పలేదు సార్. అదే కార్పొరేట్ కంపెనీస్ కి మేలు చేయడానికి మతాలు ఏదైతే తెగల మధ్య వివాదం పెడుతుంది అంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అని అక్కడ గ్రౌండ్ లెవెల్లో మాతో వారు చర్చించిన విషయాలు. ఓకేనా.
ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు మన జీకే న్యూస్ మాధ్యమం ద్వారా మీరు ప్రభుత్వాలకి? ప్రభుత్వానికి రాజ్యాంగ పరిధిలో ప్రతి మతానికి ప్రతి పౌరుడికి సమానంగా చూడాలని, ఈ యొక్క వాళ్ళకున్న అవకాశాలు బట్టి మత ప్రాతిపత్యాన్ని వివక్ష చూపిస్తూ పేదలు కానీ మైనార్టీస్ కానీ, ముఖ్యంగా మన దేశంలో హిందూ అనుబంధ మతాలకి ప్రాబ్లం లేదు, కానీ ఈ యొక్క క్రిస్టియన్ ముస్లిం ఇటువంటి మైనార్టీలకి చాలా విపరీతమైన వివక్ష చూపించడం. హిందూ మతం కూడా ప్రమాదంలో ఉందంటున్నారు కదండి. ఎవరంటే హిందూ మతం కూడా ప్రమాదంలో ఉందంటున్నారు కదా, స్వయంగా ప్రధాని మోడీ అంటున్నారు, బీజేపీ పాలిత సీఎం అంటున్నారు. అవునండి, ప్రమాదం ఉందంటే వాళ్ళు భక్తి చేయలేక, సరైన భక్తి చేయలేక వాళ్ళ జీవితంలో మార్పు రావట్లేదు. అందుకు ఆ హిందూ మతంలో భక్తులు కొనసాగడం కష్టంగా ఉందన్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న భక్తిలో వారి మోక్షం దొరికితే మరో ఇంటికి వెళ్ళగేస్తారు. మా ఊళ్ళో హాస్పిటల్ బాగుంది అనుకోండి సార్, నేను ఇంకో ఊరు వెళ్ళి ఎందుకు చూపించుకుంటాను సార్, కంత ఖర్చు పెట్టద్దు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, మనం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పుకుంటారు సార్, మనం చెప్పట్లేదు. మనం మతం గురించి మాట్లాడాల్సిన పని మనకి లేదు. ప్రమాదం ఉందంటే అది అర్థం ఎవరు అనుసరించట్లేదు. మా ఆంధ్రప్రదేశ్ లో ఒక సీనియర్ ఐఏఎస్ అంటే చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన అఫీషియల్ గా మీడియా స్టేట్మెంట్ ఎట్లా చెప్పాడు, ఇళ్లలోకి వెళ్ళి చూడండి వాళ్ళందరూ హిందూ మతాన్ని అనుసరిస్తున్నా లేదో చూడండి, లేకపోతే ఇంటికి వెళ్ళి చూడండి అని పబ్లిక్ ని ఎగ్గొట్టాడండి. సో హిందువులు భక్తి చేయలేకపోతున్నారు, ప్రమాదం ఉంది, వాళ్ళ బాధ. అంటే కదా సార్, నాకు అర్థమవుతుంది అదే హిందూ మతం ప్రమాదం కదా. కానీ మైనారిటీ మతాలు మాకు ఏమనిపిస్తుందంటే మా మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ క్రిస్మస్ సీజన్ లో ఉన్న కేరళస్ లో ఇప్పుడు జరిగిన 29 చోట్ల క్రైస్తవుల మీద వచ్చి దాడి చేశారు. మా మనకు మేము వెళ్ళి చేసుకుంటే మా మీదకి వచ్చి దాడి చేశారు. నిర్ణయించపూర్లో జరిగింది, కరీంపట్నంలో ప్రాంతంలో జరిగింది, పెరుమండ 2 సార్లు చేశారు, తర్వాత తామరేపు చేశారు. ఏపీలో కూడా పెరుగుతున్నాయండి ఇవి. ఏపీలో నేను చెప్పి ఏపీ ఈ నెలలో సుమారుగా 30 చోట్ల జరిగింది. ఇప్పుడు ఈ క్రిస్మస్ ప్రజెంట్ జరుగుతున్నాయి. క్రిస్మస్ సీజన్ అవునండి. అదే తిరుపతిలో చేస్తున్నారు, తర్వాత మన శ్రీకాకుళంలో ఎక్కడ చేసుకోవాలి. అంటుంది ఏంటంటే హిందూ రాజ్యాంగం, హిందూ దేశం, ఈ యొక్క విదేశీ మతాలలో ఇక్కడ ఎలాగ బహిరంగంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇట్లా తీసుకోండి అని చెప్తున్నారు. వాస్పోసిటీ ఇవన్నీ ఈ అన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత జరిగినట్టే కనబడుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ద్వారా మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు కేంద్రానికి? సార్ నేను కోరుకుంటుంది అంటే ఏపీ క్రిస్టియన్ మైనార్టీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి స్థూలంగా అన్ని విషయాలు అంటే ఒక క్రిస్టియన్ రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ దగ్గర నుండి చర్చిలు, చర్చ్ నిర్మాణాలు అవ్వచ్చు, లేకపోతే చర్చ్ యొక్క మా క్రిస్టియన్ సొసైటీస్ రెన్యూవల్స్ కానీ, లేకపోతే మాకు కావాల్సిన ఒక బోర్డు గురించి కానీ, ఇట్లాంటి అన్ని తీసుకొని వచ్చి అంటే వివాదాలు లేకుండా ప్రతిదాన్ని ఒక చట్టం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం సార్. రెండు, ఎంటైర్ రిలీజియన్ లో జరుగుతున్న దాడుల్ని సివియర్ గా అంటే ప్రివెన్షన్ ఆఫ్ రిలీజియస్ అట్రాసిటీస్ యాక్ట్ లో తీసుకురావాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ఏమంటారండి? సీఎంఏ దగ్గరుండి ఆ తెగకి చెందిన సీఎంఏ కాబట్టి ఆయనే ఈ ప్రోత్సహిస్తున్న ఈ వివాదాన్ని ఆరోపణలు వస్తాయి, వాస్తవం అంటారా? అంటే మొదటి నుంచి కూడా అక్కడ మణిపూర్కి జరిగే వ్యవహారంలో పవర్లో ఉంది మేతీ తెగ కాబట్టి సీఎం ఆయనే, దట్టు మెజారిటీ మినిస్టర్స్ కూడా వాళ్లే ఉన్నారు, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది. అందుకోసం వాళ్ళు ఈ అన్ని చేసే దాంట్లో వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉందనేదే అందరూ అనేది ఒకటే. కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసులతో ఈ మేతీ తెగతో ముగ్గురు కలిసి కుకీస్ మీద దాడి చేస్తారని. అవును, వెపన్స్ కూడా అది వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ కూడా ఇప్పుడు పార్లమెంటు సభ్యుల కమిటీ వెళ్ళింది పరిశీలనకి, వెళ్ళింది తిరిగింది,
జరిగితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం ఏదో చేశారు. ఏది రాహుల్ గాంధీ గారు కాకోకుండా సపరేట్గా పార్లమెంట్ కమిటీ కూడా వెళ్ళింది. అప్పుడు కూడా వాళ్ళు తేల్చింది ఏమంటే వీళ్ళు మైతీ తెగ వాడేది ఎక్కువ ప్రభుత్వానికి సంబంధించిన ఆయుధాలే, అంటే అక్కడ అఫీషియల్గా తీసుకొని అనఫిషియల్గా తీసుకొని ఇది వీళ్ళని చంపడానికి కానీ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి కానీ వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని హిల్ ఏరియాని ఖాళీ చేయించడానికి కానీ వీళ్ళు ప్రభుత్వ సపోర్టుతో ప్రభుత్వ ఆయుధాలతోనే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న. ఇప్పుడు ఆ హిల్ ఏరియాని ఖాళీ చేయించాలంటే ఇలాంటి వివాదాలు పెట్టకుండా అక్కడ ఫలానా ఇంత మైన్స్ అనేది ఉంది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది, మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి, మీకు ఫలానా చోట మేము నివాసం కల్పిస్తాం అనేది చేయలేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఇప్పుడు అట్లాంటి మర్యాదపూర్వకమైన వ్యవహారం చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే మీకు గుర్తుంటే మన విశాఖపట్నం అటవీ ప్రాంతంలో ఇలాగే మైనింగ్ ఉందని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి ట్రైబ్స్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో కొద్దిమంది ఏదో తక్కువ మంది చనిపోయారు అనుకోండి, పెద్దగా రచ్చ బయటికి రానివ్వలేదు. కానీ ఎవరి ప్రాంతాన్ని నుంచి ఖాళీ చేసి అప్పగించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. చేయరు కూడా, ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే వాళ్ళకి ముందే పరిమితమైన భూమే, వాళ్ళకి వేరే ప్లేస్లో ఆల్టర్నేటివ్ ఇది చూపించడానికి అవకాశం ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఎందుకంటే భూభాగం విశాలంగా ఉండి జనం తక్కువ ఉంటే మీరు అన్నట్టు జనాన్ని ఒక పక్క ప్రభుత్వ ఖర్చులతో షిఫ్ట్ చేసి అక్కడ భూమి ఎక్వైర్ చేసి ఇది అమ్ముకుంటున్నాం కదా అని అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మైతీ వాళ్ళకి అసలు భూమి లేదనే ఈ గొడవలు అది కూడా ఒక కారణం. హిల్ ఏరియా నుంచి వాళ్ళు ఎలగొడితే ఆ భూములు కూడా మనం ఆక్రమించుకోవచ్చు అనే దాంతో చూస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం అంత వ్యవహారం చేయడానికి ఖాళీ ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పటికే పరుగు పోయింది, అట్లాంటి ప్రయత్నం చేస్తే ఇంకా పరుగు పోద్ది. ఎందుకని ట్రైబల్ ఏరియాని కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడు ప్రభుత్వ రంగంలో మనకి ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని పరిశ్రమలు పెట్టారో ఆ పరిశ్రమలన్నీ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత అన్నీ అమ్మకానికే పెట్టాడు తప్ప కట్టింది ఒకటే లేదు. అంటే కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఇది ఉంది. అపవాదు కాదు, నిజం, అది రియల్. ఇప్పుడు ఏం చెప్తారంటే ట్రైబల్ ఖాళీ చేయించి హిల్ ఏరియాని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది. మరింత వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అట్లాంటిది చేయకుండా బలవంతంగా ఇది చేయడానికి ఎళ్ళగొట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంకోటి సాయుధ బలాల రక్షణ చట్టం ఒకటి ఉంది, సాయుధ బలాలకు సంబంధించి వాళ్ళు వాటిని కూడా అంటే ఆ చట్టాన్ని కూడా ఎత్తేమని అడుగుతున్నారు. ఒక అమ్మాయి మీకు గుర్తుంటే 500 రోజులు ఉక్కు మహిళ, ఆ అమ్మాయి నిరాహార దీక్ష కూడా చేసింది. అంటే ఆ చట్టాన్ని ఆ రక్షణ కోసం ఉన్న వాళ్ళని వాడుకొని వీళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు ఈ ట్రైబల్ని చంపడానికి కానీ లేకపోతే అక్కడ ఇళ్ళు కూల్చడానికి కానీ లేకపోతే హిల్ ఏరియా నుంచి ఎళ్ళగొట్టడానికి అంటే భయభ్రాంతులు చేసి ఎళ్ళగొట్టడానికి కానీ వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు చట్టాన్ని అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఆ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు అనమాట. ఓకే, జీవన్ కుమార్ గారు, మీరు ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా కానీ ప్రధానికి కలవడం కానీ సీఎం గారిని కలవడం కానీ జరిగింది రాష్ట్ర సీఎంని? లేదండి, కాకపోతే రిప్రజెంటేషన్ అయితే మేము ఏపీబీఎఫ్ తరఫున అందించడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా మేము ఈమెయిల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు చివరికి? జీకే న్యూస్ మాధ్యమం ద్వారా ప్లాట్ఫామ్ ద్వారా మన కూటమి ప్రభుత్వంతోనే కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. ఈ సమయంలో మైనారిటీలుగా పిలువబడుతున్న క్రైస్తవులైనా ముస్లింలైనా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులే, వారిని వ్యత్యాస విధానంతో చూడవద్దనేటువంటిది మా ప్రత్యేకమైనటువంటి మనవి. వాస్తవానికి ప్రజలందరూ కూడా చాలా మంచి సహృదయం కలిగిన వాళ్ళేనండి. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విధమైనటువంటి విభజనాత్మకమైనటువంటి ఆలోచనలు తీసుకురావటం, లేకపోతే కొంచెం ఈ యొక్క వ్యత్యాసాలు కల్పించడం ఇలా చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో నేను తెలియజేస్తున్న మాట ఏమిటంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ యొక్క విశ్వాస ప్రామాణికతలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు చేయదగ్గ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో వేరే విధమైనటువంటి రీతిలో వాళ్ళని కార్నర్ చేయటం,
తర్వాత వాళ్ళ మీద లేనిటువంటి నిందలు వేయటం, అబాండాలు వేయటం, అది దయచేసి కొంతమంది ఆ విధమైనటువంటి రీతిలో పురుకొల్పబడి కొంత సమాజంలో ఉన్నటువంటి సమాధానకరమైన స్థితిని, ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలందరూ కూడా సోదరభావంతో చక్కగా వారి వారి విశ్వాస ప్రామాణికతలను పాటిస్తూ జీవిస్తున్న వారే. ఇంతవరకు లేనటువంటి ఈ యొక్క మతోన్మాదాలు గురించినటువంటి లేక మతాల గురించినటువంటి వ్యత్యాసాలు, విభజనలు, ఇంత భయంకరమైనటువంటి రచ్చ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాబట్టి వాళ్ళ యొక్క స్వలాభం కొరకు ఎట్లాంటి పరిస్థితులను కలగజేస్తున్నటువంటి వారిని కొంచెం తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అరికట్టాలనే విషయాన్ని మేము మా యొక్క ఏపీపీఎఫ్ తరపున విన్నవించుకుంటున్నాం. జేమ్స్ గారు తెలియజేసిన రీతిగానే ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ మేము క్రిస్టియన్ బోర్డు గురించి మాట్లాడటం జరిగింది. ప్రొటెక్షన్ బిల్ కూడా, మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ కూడా ఏర్పాటు చేయమని అడగటం కూడా జరిగింది. అటు రీతిగానే మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల విషయంలో కూడా మేము ఏదో మత మార్పులు చేయాలనో లేకపోతే ఇతరుల మతాలు తప్పు, మా మతమే ఒప్పు అనేటువంటి నినాదం ఎప్పుడూ లేదు. అటువంటివి కేవలం కొంతమంది కల్పించి మతోన్మోదులైనటువంటి వారు మధ్యలో ఈ రక్షణ చేస్తున్నారు. అలాంటి వారి విషయంలో కొంచెం ప్రభుత్వం అరికట్టేటువంటి రీతిలో మరి కొన్ని చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే మణిపూర్ పీడిత బాధితులు ఉన్నారో వారి పక్షాన జీకే న్యూస్ ఎల్లప్పుడూ నిలబడుతుంది. మణిపూర్ రాష్ట్రం ఏడాదిన్నర నుండి తగలబడుతుంది. దానిని ఆర్పడంలో మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘోరంగా, ఆ రాష్ట్ర సీఎం కూడా ఘోరంగా విఫలమయ్యారని ఈ చర్చలో పాల్గొన్న వక్తలు అంటున్నారు. ఈ చర్చలో పాల్గొన్న సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ గారికి, అదేవిధంగా పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ రాష్ట్ర సెక్రటరీ జీవన్ కుమార్ గారికి, అదేవిధంగా ఫోన్ లైన్లో పాల్గొన్న జేమ్స్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జీకే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.